హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెలి టుడే. ఈరోజు ఈ వీడియోలో ఈ షోస్లో ఏది బెస్ట్ ఏది వర్స్ట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వన్ ఢీ. ఈ షో అంటే చాలామందికి చాలా ఇష్టం. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా ఇష్టపడి చూస్తారు ఈ షోని. అప్పట్లో ఫ్యామిలీస్ మొత్తం కలిసి చూసే డ్యాన్స్ షో ఏదైనా ఉందంటే ఢీ. అండ్ 20 సీజన్స్ కంప్లీట్ చేస్తున్న ఢీ చాలా వరకు డ్యాన్స్ని అయితే చూపించడం జరిగింది. ఈ షోని బేస్ చేసుకుని చాలా ఛానల్స్లో అయితే చాలా డ్యాన్స్ షోలు కూడా వచ్చాయి, కానీ అవి ఏమి ఢీని తాకలేకపోయాయి. కానీ ఎప్పటికీ ఢీని చాలామంది అయితే ఇష్టపడుతుంటారు. అండ్ ఈ షోలో వచ్చే కామెడీ కన్నా అండ్ ఈ షోలో వచ్చే డ్యాన్స్ అయినా అండ్ ప్రోమోస్ అయితే ఈటీవీ అయితే బాగా సూపర్గా అయితే వేస్తుంది. అండ్ ఇంట్రెస్టింగ్గా సాగే ఈ షోని ఎవరైతే వదలరు. ఇది కూడా ఒక బెస్ట్ షో అని కూడా మనం చెప్పవచ్చు. నెంబర్ 2, జబర్దస్త్. 2013 ఫిబ్రవరి 7న గ్రాండ్గా లాంచ్ అయింది ఈ షో. అప్పట్లో పలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది ఈ షోలో నాగబాబు గారి నవ్వు కానివ్వండి అండ్ సుధీర్ గారి స్కిట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎంతగా అలరించేవి. ఆ తర్వాత హైప్రది గారి స్కిట్స్ కూడా ఈ జబర్దస్త్ షోలో మంచిగా కట్టుకునే ప్రేక్షకుల్ని. అప్పట్లో కొన్ని స్కిట్స్ మనం ఇప్పటికీ యూట్యూబ్లో చూసి నవ్వుకునేలా చేస్తాయి. ఆఫ్టర్ కోవిడ్ నుంచి జనాలకైతే జబర్దస్త్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. అండ్ ఈ షో మెయిన్ ఎస్పెక్ట్ ఏంటంటే సుధీర్ అన్న ఈ షోలో ఉంటే ఫ్యాన్స్ అందరూ చూసేవాళ్ళు. కానీ సుధీర్ అన్న సినిమాలకు వెళ్ళిపోవడం వల్ల ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఈ షో మీద అనేది ఇంట్రెస్ట్ అనేది తగ్గింది. అండ్ రానున్న రోజుల్లో ఈ షోకి ఏమైనా మంచి కామెడీ మాత్రం వర్కౌట్ అయితే మాత్రం ఈ షో మళ్ళీ సక్సెస్ షోకి వెళ్ళే అవకాశం గట్టిగానే ఉంది. నాగబాబు గారిని అయితే అప్రోచ్ అయ్యారు, ఆయన వస్తున్నారు. మరి చూద్దాం రాను రోజుల్లో జబర్దస్త్ మళ్ళీ సక్సెస్ఫుల్ జబర్దస్త్గా మారుతుందో లేదో. ప్రజెంట్ అయితే ఈ షో ఒక యావరేజ్ షో, మాస్ జాతర షో. రీసెంట్గా అయితే సంజీవినిలో టెలికాస్ట్ అవుతుంది. జబర్దస్త్తో పోలిస్తే కొంచెం కామెడీ అయితే తగ్గిందని చెప్పవచ్చు. సిచ్యువేషన్ తగ్గట్టు కామెడీ ఉండాలి, కానీ కామెడీ తగ్గట్టు సిచ్యువేషన్ ఉన్నట్టు ఉంది. కొన్ని స్కిట్స్ బాగుంటాయి, కొన్ని స్కిట్స్ అస్సలు బాగోలేదు. ఎందుకంటే కొంతమంది కామెడీ చేయమంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అండ్ టీవీలో కొంచెం ఆడియో అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఏ ప్లేస్లో ఉన్నావాలో ఏ ప్లేస్లో ఉండకూడదో ఈ షో కొంచెం నేర్పించాలి. ప్రాపర్గా కామెడీ వర్కౌట్ అయితే మాత్రం షోని సక్సెస్ఫుల్ షోగా మార్చే అవకాశం ఉంది. అండ్ 3 జడ్జెస్ వాళ్ళు ఏం చేసినా సరే పగలపడి నవ్వేస్తున్నారు, కానీ సరిగ్గా కామెడీ అనేది ఈ షోకి వర్కౌట్ అనేది అవ్వట్లేదు. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం కామెడీ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ జబర్దస్త్తో పోలిస్తే ఈ షో కొంచెం బిలో యావరేజ్ షో అని మనం చెప్పవచ్చు. మీరు ఈ షో సంజీవిని చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. జీ తెలుగులో ఫిబ్రవరి మంత్లో ఆట షోని స్టార్ట్ చేశారు. ఇది ఒక బెస్ట్ డ్యాన్స్ షో అని మనం చెప్పవచ్చు. అండ్ ఒక్కొక్క కంటెస్టెంట్ సూపర్గా అయితే వేస్తున్నారు. ఆ డ్యాన్స్ అయితే అదిరిపోయేలా వేస్తున్నారు ఈ షోలో. అండ్ ఇదివరకు జీ తెలుగు సరియప్ప అండ్ డ్రామా జూనియర్స్ సీజన్స్ని రిపీట్గా న్యూ సీజన్స్ పెట్టి వేస్తూ ఉండేది. అండ్ డ్యాన్స్ అసలు వచ్చేది కాదు. అండ్ రీసెంట్గా దిస్ ఇయర్లో ఆటో షోని స్టార్ట్ చేసి మంచి పని అయితే చేశారు. అండ్ ఆటో షోలో మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే పెట్టడం జరిగింది. అండ్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయితే చేస్తున్నారు ఈ షోలో. డ్యాన్స్ కానివ్వండి, కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, షోలో ఒక కంటెంట్ ఉన్న డ్యాన్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటే మాత్రం ఆ షో సక్సెస్ఫుల్ షో అయితే అవుతుంది. అండ్ దాన్ని నిరూపించింది ఈ ఆట షో. ఇది కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ షో అని మనం చెప్పవచ్చు. ఇప్పటికీ చాలామంది ఈ షోని బాగా ఇష్టపడుతూనే ఉంటారు. ఎస్పి బాలు గారు ఈ షోని అయితే సక్సెస్ఫుల్ అయితే చేశారు. ఆయన తర్వాత ఆయన గారి కొడుకైన ఎస్పి చరణ్ గారు ఈ షోని సక్సెస్ఫుల్ షోగా అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ టీవీలో రిపీట్ టెలికాస్ట్ వేస్తే ఎక్కువ మంది ఈ షోని చూస్తుంటారు. అలా ఉంటుంది పడత తీగ షో. బెస్ట్ షోస్లో పడత తీగ షో కూడా ఒకటని చెప్పవచ్చు. ఆదివారం విత్ స్టార్ పరివారం ఇప్పటికీ చాలామందికి నచ్చుతుంది ఈ షో. ఏల్స్ అంటే ఫ్యామిలీ టైమ్స్ అస్సలు మిస్ అవ్వరు. అండ్ శ్రీముఖి గారి యాక్టింగ్ చాలా అయితే బాగుంటుంది. అండ్ చాలామందికి అయితే ఈ షో చాలా ఇష్టంగా అయితే చూస్తారు. అండ్ శ్రామ పరివారం మొత్తం చేసే హంగామా కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఈ షో కూడా ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ షో అని మనం చెప్పవచ్చు. కుక్ విత్ జాతరత్నాలు 2. అండ్ ఈ షో ఇప్పుడు చెప్పిన షోలన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుంది. కామెడీ ఎక్కువ, కుకింగ్ తక్కువ అనే మాట అయితే ఈ షోకి అయితే అప్లై అయితే చేయవచ్చు. ఎందుకంటే కొంచెం కుకింగ్ కూడా
ఉండాలి అండ్ కామెడీ కూడా ఉండాలి. మరీ అందరూ ఓవరాక్షన్ చేసేటట్టు ఉంటారు ఈ షోలో. మరి ఈ షో కంటెంట్ కొంచెం చూసుకుంటే ఈ షో కూడా సక్సెస్ఫుల్ షో అయితే అవుతుంది అండ్ యావరేజ్ షో అని మనం చెప్పవచ్చు. సో ఫైనల్గా ఈ షోస్లో ఏది బెస్ట్ షోస్ అంటే ఆదివారం శ్రమ పరివారం అండ్ ఆట మిగిలినవన్నీ. అండ్ వర్స్ట్ షోస్ ఏమైనా ఉన్నాయంటే కుక్ విత్ జాతరత్నాలు అండ్ మస్త్ జాతర. ఈ రెండు కంటెంట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం ఈ రెండు కూడా బెస్ట్ షోస్ అని మనం చెప్పవచ్చు. అండ్ మీకు రిక్వెస్ట్ చేస్తున్న మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.